ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ తన అనుదినము తనకు మన పట్ల పుట్టుతున్నటువంటి వాత్సల్యంను బట్టి మనల్ని ఎంతో క్షేమంగా నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినమంతయు కూడా ఆయన మనకు తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం. ఈ దినం దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలంన ఈ కార్యము త్వరపెట్టుదును. ఈ మాటలను బట్టి మనం ఎంతో ధైర్యం తెచ్చుకున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము యెరూషలేమునకు సంబంధించినది అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానములన్నీ మనకు కూడా వర్తిస్తాయి కదా. కాబట్టి మనము ఈ వాగ్దానంను కూడా స్వతంత్రించుకోవచ్చు. ఈ వాగ్దానం ప్రకారము మనము 20, 21, 22 ఈ 3 వచనాలను కూడా చదివినట్లయితే, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ జనులందరూ నీతిమంతులైందరు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును. ఎంతో గొప్ప వాగ్దానం కదా. నీ జనులందరూ నీతిమంతులైందరు. మనము మన యొక్క పరిధిలో మనం ఆలోచించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ మన జనులందరినీ, మన వారినందరినీ కూడా నీతిమంతులై ఉండినట్లుగా ఆయన ఆశీర్వదిస్తానని చెప్తూ ఉన్నాడు. నీతిమంతులు అంటే మనకు తెలుసు కదా, నీతిగా జీవించడం. నీతి అంటే మనకేంటి నీతి? మనము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో అది కదా మనకు నీతి. కాబట్టి మన నీతి పరులుగా చేయాలి. ఎవరైతే దేవుని ప్రభువును విశ్వసిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అంటే మరి అబ్రహాము నీతిమంతుడుగా ఎలా తీర్చబడ్డాడు అంటే అతడు విశ్వసించాడు కనుక అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మనం కూడా మన జీవితాలలో మన పిల్లలు, మన వారందరూ కూడా దేవుడు వారినందరినీ కూడా దీవించి అందరూ దేవుణ్ణి అంగీకరించేలాగా చేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి వారందరూ కూడా ఎలాంటి బిడ్డలుగా ఉంటారంట అంటే వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉంటారంట. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన యొక్క చిత్త ప్రకారము నిర్మించుకున్నాడు కదా, సృజించుకున్నాడు కదా. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా దేవుని చేత సృజించబడ్డారు అంటే వారందరూ కూడా మరి చక్కటి బిడ్డలుగా, మంచి బిడ్డలుగా ఉండాలని, నేను నాటిన కొమ్మ నేను చేసిన పని అంటే మనల్ని ఎలాగో సృష్టించుకున్నాడు దేవుడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారము ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం అపొస్తలుడైన పౌలు ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తాను చూపినటువంటి మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడాయన. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అంతేకాకుండా మనమంతా కూడా ఆయన ఏర్పరచబడినటువంటి ఒక క్రియలు ఉన్నాయి కదా, సత్క్రియలు. ఆ సత్క్రియలేందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని పౌలు గారు చెప్తున్నారు. మనము జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనకు ఎంతో ధైర్యం వస్తుంది కదా. ఆ విధంగా ధైర్యంగా మనం ముందుకు సాగాలి. మనము దేవుడిచ్చినటువంటి వాగ్దానము చూసినట్లయితే మనకున్నటువంటి శ్రమలో, మనకున్నటువంటి సమస్యలలో చాలామంది తల్లిదండ్రులు, చాలామంది మరి బంధువులు కొంతమంది గురించి బాధపడుతూ ఉంటారు. ఇంకా రక్షణ పొందుకోలేదు, ఇంకా వారు దేవుణ్ణి తెలుసుకోలేదు, దేవుణ్ణి అంగీకరించలేదు అని చాలా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ జనులందరూ కూడా నీతిమంతులై ఉంటారు. మరి వారందరూ కూడా మరి ఎలా ఉంటారు అంటే ఒంటరి అయిన వాడు
1000 మంది అవుతారంట. అంటే ఎంతో గొప్పగా ఆశీర్వదించబడతారు, గొప్పగా వర్ధిల్లుతారనమాట. మరి అంతేకాకుండా వారందరూ కూడా ఎన్నిక లేనివాడు అని అనుకునే వాళ్ళు కూడా బలమైన జనంగా ఉంటారు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వారిని తన కొమ్మగా చేసుకుంటూ వారిని మనల్ని చక్కని జీవితం జీవించేలాగా చేసుకుంటాడు. ఆ విధంగా ఆయన తాను మహిమపరుచుకుంటాడనమాట. మరి ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారు కదా. వాళ్ళంతా దేవునికి విరోధంగా ఎంత విరోధంగా ప్రవర్తించారంటే మరి వాళ్ళను దేవుడు చెల్లాచెదరు చేశాడు. అయితే సమయం వస్తున్న కొలది దేవుడు తిరిగి వాళ్ళను తన వాత్సల్యంతో అందరిని కూడా సమకూరుస్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేల్ దేశంను ఏ విధంగా సమకూర్చి ఆ ఒంటరైన దేశాన్ని ఎంత బలంగా చేసుకుంటూ ఉన్నాడు కదా. ఎన్నిక లేదు అని అనుకుంటున్నటువంటి మరి ప్రపంచ ప్రజలందరూ కూడా ఇశ్రాయేల్ దేశాన్ని గుర్తిస్తూ ఉన్నారు, దాని యొక్క బలమును గుర్తిస్తున్నారు. ఇదంతా కూడా దేవుని జనాంగం కదా, వీరంతా దేవుని జనులు కదా అని ఆశ్చర్యంతో అబ్బురంగా వారి వైపు చూస్తున్నారు. అలాగే మన బిడ్డలు ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారందరూ కూడా దేవుని వైపుకు వస్తారు. వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరిస్తారు, నీతిమంతులుగా జీవిస్తారు, బలముగా ఉంటారు, బలముగా దేవుని కొరకు పనిచేస్తారు. ఆ విధంగా దేవుడు తనను తాను మహిమపరచుకోవడానికి మరి వారిని వాడుకుంటాడు అని రాయబడింది. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారు యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును అని చెప్తున్నాడు. అంటే ఏదైనా కూడా తగిన కాలంలోనే జరుగుతుంది. మనం ఎంత తొందరపడినా కూడా అది ఏమీ జరగదు. మనం తొందరపడతాం ఒక్కొక్కసారి. మనకున్నటువంటి ఆ స్ట్రెస్, మనకున్నటువంటి బాధ, భయము, వీటి వల్ల మనం ఏమనుకుంటామంటే ఈ వాగ్దానం ఇప్పుడే నెరవేర్చబడాలి, ఇప్పుడే 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 అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదు. మనకు దేవుని పైన విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసం మనం ఎదురు చూసేలాగా చేస్తుంది. ఆ విశ్వాసము ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అన్నది యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను అని అంటున్నటువంటి మాటలు నెరవేరుస్తాడు అని విశ్వసించేలా మన విశ్వాసం పనిచేస్తుంది. అలా పనిచేయాలి. ఎందుకంటే దేవుడు ఏదైనా కూడా నిర్ణయ కాలంలోనే జరిగిస్తాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడు, వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన మరి మనందరి కొరకు కూడా మరణించాలి. అయితే అదంతా కూడా కాలము సంపూర్ణమైనప్పుడు అది జరిగింది. తగిన కాలంలో, దేవుని కాలంలో సమస్తం కూడా జరుగుతుంది. మరి జకర్యా ఎలిజబెతులకు వారికి ఒక కుమారుడు జన్మించాలి, అతడు దేవుని ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా మరి మార్గం సరళం చేసే దూతగా అతడు రావాలి అంటే అది కూడా ఒక నిర్ణయ కాలంలోనే జరిగింది. కనుక ఏదైనా కూడా నిర్ణయ కాలంలో జరుగుతుంది. మనము ఎదురు చూడాలి, తప్పకుండా ఎదురు చూద్దాం. ఎంతమంది మనము ఆ విధంగా ప్రార్థనలు చేస్తున్నామో మన ప్రార్థనలన్నీ కూడా సఫలమవుతాయి. మన ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడు. తగిన కాలంన ఈ కార్యము త్వరపెడతాడు. అది కూడా త్వరగా జరిగిపోతాయి. ఇప్పుడు రాకడ కూడా చాలా సమీపంగా ఉందని మనకు అర్థమైపోతుంది కదా. ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిస్థితులను చూస్తూ ఉంటే మనకు ఆ కాలం చాలా త్వరలో ఉంది అని అనిపిస్తుంది కదా. అందుకే ఆ త్వరలో రానైనటువంటి ఆ కాలము దేవుని రాకడ కంటే ముందుగానే మన పిల్లలందరూ కూడా దేవుని పిల్లలుగా మారాలని మనం చేస్తున్న ప్రార్థన దేవుడు తప్పకుండా అంగీకరించి మరి త్వరపెట్టి మన పిల్లలందరూ కూడా నీతివంతులై ఉండినట్లుగా సహాయం చేయాలని మనము ప్రార్థన చేస్తూ దేవుని పైన ఆధారపడదాం. దేవుడు తగిన కాలంన నీ కార్యము, ఈ కార్యము, నీ కార్యము త్వరపెట్టును. దేవుడు మన ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, నీవు నీతిమంతుడవు, దయగలిగిన దేవుడవు, గొప్ప దేవుడవు, ప్రభా, న్యాయమూర్తివి. మరి తండ్రి, నీవే అద్భుతకరుడమైనటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను మా ప్రభా తండ్రి. నీ యొక్క కృప కొరకు వేచి ఉన్నాము నాయన. అవును ప్రభా, నీవు మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము నీ జనులందరూ నీతిమంతులైందరు. నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మా జీవితాలు, నా జీవితము,
మా అందరి జీవితాలు, మా కాలములు సమస్తం కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. నీ అందు విశ్వాసం ఉంచుతున్నాము. మా తండ్రి, నీవు ప్రతి సమయంను కూడా, ప్రతి పరిస్థితిని కూడా సరి చేస్తావు, బాగు చేస్తావు. తండ్రి ప్రభా, నీవు మా పట్ల మంచి ఉద్దేశంలో కలిగి ఉన్నావు. మా తండ్రి, హానికరమైన ఉద్దేశంలో కానే కాదు. మేము అనుకుంటాము ఏమీ జరగడం లేదు, ఏమీ కావడం లేదని. కానీ నీ యొక్క కాలం, నీ యొక్క ఉద్దేశంల ప్రకారము నీకున్న తలంపులు మా తలంపుల వంటివి కావు. అవి చాలా ఉన్నతమైనవని మేము నమ్ముతున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఒక్కొక్కసారి ఇది ఎందుకు జరుగుతుందని మాకు అర్థం కాకపోవచ్చు, కానీ సమస్తం కూడా నీ చిత్త ప్రకారం జరుగుతున్నది అని నమ్మి నీ పైన ఆధారపడుతున్నాము. మేము మరి చీకటి గాఢాంధకారపు లోయలలో సంచరించినా కూడా మేము భయపడకుండా నీ యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తాం తండ్రి. మా ప్రభా, ఆ విధమైన కనిపెట్టుకొని ఉండే కృప కొరకు మేము కనిపెట్టుకొని ఉండి ప్రార్థించే ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క సమయము మాకు కలుగునట్లుగా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవెంత గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు, ప్రేమ కలిగినటువంటి దేవుడవు, నా పట్ల ఎంతో మంచివాడవు తండ్రి. మా ప్రభా, నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవు మాకు తండ్రిగా ఉన్నందుకు మేము నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దినమంతటిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రతి ప్రార్థనను నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా. మరి ఏ కష్టములు, ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయాలను విప్పి చెప్పుకుంటున్నారు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి. మరి ప్రభా, ఎవరెవరైతే నాయన తమ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థనలు చేస్తున్నారో వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన ఆలకించి ప్రతి బిడ్డ కూడా ఎన్నిక లేని వారు బలమైన జనమగునట్లుగా తండ్రి, ఒంటరి అయిన వాడు 1000 మంది అగినట్లుగా, నీవు నాటిన కొమ్మగాను నీవు చేసిన పనిగా ఉండునట్లుగా తండ్రి మీరు కృప చూపించమని తగిన కాలంలో త్వర పెడతావు కాబట్టి మేము ఎదురు చూస్తూ నాయన నీ కృప కొరకు కనిపెడుతున్నాం తండ్రి. నీకు వందనములు. ఈ దినమంతా మాకు తోడై ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మమ్మలను ఉత్తమమైనటువంటి పనితీరును ప్రదర్శించే వారిగా మమ్మల్ని వాడుకొనండి తండ్రి. మా ప్రభా, నీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి. విద్యార్థులను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, నెమ్మదిని అనుగ్రహించి నాయన, ధైర్యం అనుగ్రహించి ప్రభా, మరి చక్కగా పరీక్షలు రాయినట్లుగా వారి హృదయాలను మీరు తెరవమని, వారి హృదయాలను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానంతో వాళ్ళని నింపండి మా తండ్రి దేవ. దయతో నీ యొక్క దయ చేతనే వారు జ్ఞానం కలిగిన వారుగా, జ్ఞాపక శక్తులు కలిగిన వారుగా, టైం మేనేజ్ చేసుకునే వారుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రభా. సీజన్ మారుతుండగా ఎలాంటి అనారోగ్యం కలగకుండా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మరి అదేవిధంగా తండ్రి, ఎంతమంది అయితే ఉద్యోగాల కొరకు ఈ సమయంలో ఇంటర్వ్యూలు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి నాయన. మరి తండ్రి, మంచి ఉద్యోగాలు పొందుకునేలాగా సహాయం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. ఈ లోకంలో మేము జీవించుచున్న కాలంలో తండ్రి, మేము ఏ విధంగా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నాయన ప్రతి ఒక్కరిని ఆర్థికంగా మరి పరిపుష్టత కలుగజేయమని వేడుకొంచున్నాము. అప్పుల సమస్య ఎవరికి లేకుండా చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ తప్పకుండా చక్కటి వివాహములు త్వరగా జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను అందరినీ ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి ప్రభా. సంతోషము, సమాధానం అనుగ్రహించండి. కలతలు లేకుండా చేయమని వేడుకొంచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మీరు ముట్టండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎంతోమందినైనా వేదనకరమైన భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. ఎంతోమంది లంగ్స్లో ఇన్ఫెక్షన్ కలిగి తండ్రి మరి ఊపిరాడని స్థితిలో ఉన్నారు. వారిని స్వస్థపరచము తండ్రి. క్యాన్సర్తో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. భయంకరమైన అనేక రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా,
అద్వితీయుడమైన దేవుడవు తండ్రి. మా ప్రభా మరి హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపను అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించండి. లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసేయండి ప్రభా, సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించండి. కిడ్నీలు తండ్రి, పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయనట్లుగా సహాయం చేయండి. మా తండ్రి ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ వల్ల బాధపడుతున్న వారిని, మా తండ్రి మైగ్రేన్ తలనొప్పులు, మరి నరాల సంబంధిత వ్యాధులు, బ్రెయిన్లో సమస్యలు, ప్రతి సమస్యను కూడా తొలగించమని తండ్రి. మా ప్రభా ప్రతి విధమైన అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. మీరు స్వస్థత పరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ జ్ఞానం అనుగ్రహించండి. మా ప్రభానైనా ఎంతమంది అయితే మరి అనేక రకాల ఫీల్డ్లలో పనిచేస్తున్నారో విశ్వాసులైన అనేకులను మీరు దీవించండి. ఉద్యోగ జీవితాలలో వారు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలలో తండ్రి మీరు తోడై ఉండి నాయన ప్రభా వారికి జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీతుడమైన దేవుడవు, సత్యుడవు, న్యాయమూర్తివి తండ్రి. ఎవరైతే అన్యాయానికి గురై ఉంటున్నారో వారికి న్యాయం జరిగించండి ప్రభా. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరి పక్షాన మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నారు. మా తండ్రి కృప చూపించండి. మా తండ్రి స్థలాలు కబ్జాలు కాకుండా కాపాడండి. మా తండ్రి దేవ, మా స్వార్జితమైనటువంటి ప్రతి వస్తువు కానీ, ప్రతి మనీ పరంగా కానీ, కార్డులైనా ఏవైనా సరే ఎలాంటి క్రైమ్కి లోబడకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదలలో భద్రతలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను తీర్చండి. ఎంతోమందినైనా ఒంటరి అయినటువంటి వారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు అనేక మంది అనేక సమస్యలతో ఉన్నారు. వారందరినీ దీవించి స్వస్థపరచమని, బాగు చేయమని, వారి పరిస్థితులన్నింటిలో వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయము వారికి మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ ప్రపంచమంతటా కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థిస్తున్నాం. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మా దేశంను దీవించి మా దేశం పట్ల నీ యొక్క కృపను కుమ్మరించండి తండ్రి. నీ యొక్క పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా, నిన్ను తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల దేవ, మరి చర్చెస్ నిర్మించుకుంటున్నటువంటి వారిని అందరినీ దీవించి తండ్రి వారికి కొరత లేకుండా వనరులు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇతను బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారి పైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి నాయన మరి సమస్తమైన ఈవులను వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఎంతోమంది నాయన వ్యసనాలకు గురై భయంకరమైన వేదనతో ఉన్నారు. బంధకాల నుంచి విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు. అయితే సమస్తం నీకు సాధ్యం. నీపైన ఆధారపడి నీ దగ్గరికి వచ్చినట్లుగా వారిని ప్రేరేపించమని వేడుకొంచున్నాము తండ్రి. మా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ప్రతి ఒక్కరి అవసరతను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.